యువర్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోమంటున్నాడు, అందుకే ఓపెన్ చేసింది మనం. సో ఇదేందో పిచ్చిగా ఓపెన్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది అవుదా లేకపోతే అయిపోయిందిగా. సో ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయిపోయింది. తర్వాత మనం ఏమేం చేయాలి అంటే ఈ సైట్లో సబ్మిట్ యువర్ కేవైసీ అని ఉంది కదా. కేవైసీ అంటే ఇది ఇండివిజువల్ అకౌంటా పార్ట్నర్షిప్ మన ఇండివిజువల్ అకౌంట్ గుడ్. తర్వాత డిస్క్రిప్షన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మన ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా ఇక్కడ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత సెలెక్ట్ కేటగిరీ, మనకు ఏ ఐటమ్స్ అమ్ముతున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్ కేటగిరీస్ కూడా తెలుసుకోవాలి. తర్వాత వెబ్సైట్ ఆర్ ద స్పెషల్ పేజ్ విచ్ ఈజ్ కరెంట్లీ లైవ్. మన వెబ్సైట్ ఏంటిది, ఇది కదా, ఇది ఇచ్చేద్దాం, buyriceonline.blogspot.in. సో తర్వాత ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. బై రైస్ ఆన్లైన్. ఓకే, ఆ ఓల్డ్ ఈజ్ 1 year పెట్టేస్తున్నాను, 1 year 2 months. సెలెక్ట్ కేటగిరీ ఏంటి, అది ఫుడ్, రిటైల్ అండ్ సర్వీసెస్. సో తర్వాత సబ్ కేటగిరీస్ రెస్టారెంట్, కాఫీ, ఆల్కహాల్, ఇది కాదనుకుంటుంది, ఇది తీసుకోకూడదు అనమాట. హోమ్ అండ్ గార్డెన్లో ఫుడ్ సప్లయర్సెస్ అని ఎక్కడో ఉంటుందండి. సో అది తీసుకోవాలి మనం, ఎత్తుక్కుంటే కనపడతాయి అన్నీ కూడా క్లియర్గా, అంతేగాని కనపడలేదని బయటకు వచ్చేయకూడదు. సో ఎలా విన్నాము, రెఫరల్ ద్వారా, నాట్ పేబుల్, టెల్, బల్క్, ప్రింట్, జస్టైల్, వెండర్, అఫిలియేటెడ్, రెఫరల్స్ ద్వారా విన్నాము. నెక్స్ట్ కొడుతున్నాను. సో తర్వాత యూ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కస్టమర్స్, నో, మన లోకల్ బిజినెస్గా. తర్వాత యూ హ్యావ్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ టు ఎక్స్పర్ట్. సో మన రైస్ బ్యాగ్ ఎంత ఉంటుందండి, సుమారుగా 2000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదుగా, రైట్. తర్వాత హౌ మెనీ